హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామీ స్పీక్స్. ఈరోజు అయితే మా స్కందన్ సీక్రెట్ సాంతా గిఫ్ట్ కొనడానికి షాప్కి అయితే తీసుకెళ్ళాము. ఇది ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే, వాళ్ళనే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేయాలి. అంటే వాడి ఇష్టం వచ్చింది వాడే సెలెక్ట్ చేసుకున్నాడు. సో టాయ్స్ ఇద్దామా అని అనుకున్నాం. వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏం పంపించారంటే, ఒక టాయ్ కానీ ఏదైనా టాయ్ కానీ స్టేషనరీ కానీ ఒక ప్లాంట్ కానీ ఏదైనా మీ ఇష్టం విత్ ఇన్ బడ్జెట్ ఆఫ్ 100 అని చెప్పి యాప్లో అప్డేట్ చేశారు. సో వాడిని నేను అడిగాను అనమాట, ఏం తీసుకుందాం, స్టేషనరీయా ప్లాంటా లేకపోతే ఏమైనా టాయ్ తీసుకుందామా అంటే టాయ్స్ వద్దు అన్నాడు. సో స్టేషనరీ చూస్తానికి వెళ్ళామన్నమాట. సో ఏ వీడియోలో చెప్పినా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి అని చెప్తాను. ఏ యాక్టివిటీలో అన్నా, హౌస్ హోల్డ్ థింగ్స్లో అన్నా, వాళ్ళకి సంబంధించిన థింగ్స్లో అన్నా ప్రతిదీ మంచిదైతే ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి అనే చెప్తాను. వాడి గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకోవడంలో హెల్ప్ చేశాడు. సిజర్స్, ప్లాస్టర్స్ అవి ఇవి తెస్తంలో. అలాగే వాడి గిఫ్ట్ తెచ్చుకున్న తర్వాత వాడే అన్బాక్సింగ్ చేసుకున్నాడు. సో అంటే ఇప్పటి నుంచి ట్రైన్ చేస్తాం అయితే మంచిదని నా ఫీలింగ్. ఎందుకంటే కొంతమంది అంటారు, అబ్బాయిలకి ఏముందిలే పనులేంటి అది ఇది అంటారు. అస్సలు అలా అనుకోకండి. బాయ్స్ గర్ల్స్ డిఫరెన్షియేషన్ అస్సలు చెప్పకండి. ఇప్పటి నుంచి చెప్తే వాళ్ళకి మైండ్లో అదే ఎక్కేస్తుంది. అస్సలు అలాంటి పనులు అయితే చేయకండి. ఎవరైతే ఏంటి పనులు చేసుకోవడానికి ఒక బాయ్ వైఫ్కి అలా, ఒక హస్బెండ్ వైఫ్కి హెల్ప్ చేయాలి, అలాగే బ్రదర్ సిస్టర్కి హెల్ప్ చేయాలి. అలా ఏ రిలేషన్లో అన్నా ఒక బాయ్ కీ రోల్ ప్లే చేయాలి ఖచ్చితంగా. బాయ్స్ గర్ల్స్ ఏముంది, అన్ని పనులు వాళ్ళకి అలవాటు చేస్తూ ఉండాలి. సో అందుకని చెప్పి మేము నైట్ అయిపోయింది, ఫుల్ చలిగాలి హైదరాబాద్లో. ఎంత చలి ఉంటుందంటే ఈ ఇయర్లోనే ఎంత ఎక్కువ ఉందంటున్నారు. అసలు మార్నింగ్ ఈవినింగ్ ఏం తేడా ఉండట్లేదు. ఫుల్గా ఎండ వస్తుంది కానీ పక్క నుంచి చలేసేస్తుంది. మీ అందరి ఇళ్ళల్లో కూడా ఇలాగే ఉందా, లేకపోతే మా ఏరియా ఎలాగ ఉందా, కొంచెం మాది చెరువుకు దగ్గర అందుకని అలా ఉందో, లేకపోతే నార్మల్గానే ఎలా ఉందో అర్థం అవ్వట్లేదు. కానీ అంత చలిలో కూడా వాడిని కావాలని తీసుకెళ్ళాము. ఎందుకంటే వాడిని యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయాలి. ప్రతి దాంట్లో వాడు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు మేము ఒక స్టేషనరీ కిట్ తీసుకున్నాము. ఆ స్టేషనరీ కిట్స్ కూడా 4-5 చూపించారు. అందులో వాడికి నచ్చింది తీసుకున్నాడు. నేను అంటున్నాను కాదు కానీ వాడు కూడా ది బెస్ట్ సెలెక్ట్ చేస్తాడు. అంటే నేను మా అబ్బాయి అని చెప్తున్నానని అనుకుంటారేమో, కాదు. కానీ ఇయే కాదు, నేను ఎప్పుడైనా షాపింగ్కి వెళ్ళినా కూడా వాడు డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తాడు. ఈ డ్రెస్ బాగుందమ్మా, ఆ డ్రెస్ బాగలేదు అలా చెప్తాడు. కలర్స్ మేబీ వాళ్ళకి కొన్ని ఫేవరెట్ కలర్స్ ఉంటాయి కదా, దాన్ని బట్టి చెప్తాడు ఏమో చెప్తాడు. కానీ మోస్ట్లీ కొంచెం సెలెక్షన్ వాడిది నాది కూడా ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ కూడా హెల్ప్ చేస్తున్నాడు. నేను మొన్న వీడియోలో కూడా చెప్పాను, కొంచెం నెక్ పెయిన్ అలా పెయిన్స్ ఉన్నాయని. సో వాడైతే హెల్ప్ చేస్తున్నాడు. వాడే కొంచెం సిజర్స్ ఇంకా అవన్నీ తెచ్చిపెట్టాడు. అన్న షార్ట్లో కూడా చెప్పాను, వాళ్ళకి మంచి చెడు ఏంటి అనేది వాళ్ళకి ఫేవరెట్ యాక్టివిటీ చేయించేటప్పుడు లేకపోతే ఫేవరెట్ ఫుడ్ పెట్టినప్పుడు మనం చెప్పాలి. ఇప్పుడు సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, లైక్ సీక్రెట్స్ అంతా గిఫ్ట్ ప్యాకింగ్ చేస్తున్నాము అలాగా ఇలాగా అని చెప్పి. సో ఆ టైంలోనే, ఆ పర్టికులర్ టైంలోనే నేను చాలా మంచివి అంటే నేను ఆల్రెడీ చెప్పాను, షేరింగ్ అని అదని ఇదని, లేకపోతే రోడ్ క్రాసింగ్ వాల్యూస్, బండి సైకిల్ కానీ బైక్ కానీ ఏదైనా డ్రైవ్ చేసి వాల్యూస్, ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను మీకు. యానిమల్స్తో ఎట్లా బిహేవ్ చేయాలి. చాలామంది పిల్లల్ని చూస్తున్నాను రోడ్డు మీద ఒక కర్ర ఇచ్చుకునో లేకపోతే స్టోన్ ఇచ్చుకునో ఇసిరేయడం అలా చేస్తున్నారు. అలా చేస్తే కొన్ని డాగ్స్ అయితే వెళ్ళిపోతాయి, కొన్ని అయితే మీదకి వస్తాయి. సో అట్లా ఎప్పుడూ చేయకూడదు. ఇంకోటి ఏంటంటే డాగ్స్ వచ్చినప్పుడు పరిగెత్తకూడదు. లైక్ స్నేక్స్ వచ్చినప్పుడు కొంచెం వాటికి దూరంగా ఉండాలి. వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడంటే 4 years 5 years వచ్చినాయి మా బాబుకి. చిన్నప్పుడు వాళ్ళకి ఆ యానిమల్ ఏంటో తెలియదు కదా. సో అప్పుడైతే మనం జాగ్రత్తగా చూసుకుంటాం. కాదు అన్నా కూడా మనం చెప్తా ఉంటే వాళ్ళకైతే అర్థమవుతూ ఉంటాయి. స్కూల్కి అయితే తీసుకెళ్ళాను, సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఇలా రెడ్ డే సెలబ్రేషన్స్ లేకపోతే మేరీ క్రిస్మస్ అని చెప్పి క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. రెడ్ థీమ్లో
శాంతాక్లాస్ లాగా కానీ ఏంజిల్ లాగా కానీ రెడీ అయ్యి, గర్ల్స్కి అయితే ఏంజిల్ లాగా, బాయ్స్కి అయితే శాంతాక్లాస్ లాగా రెడీ అయ్యి రమ్మన్నారు. బాగా చేశారు. ఈ యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు స్కూల్ వాళ్ళు. మా మా అబ్బాయి చదివే స్కూల్ అనే కాదు, అన్ని స్కూల్స్లో చూస్తున్నాను కదా, మా అపార్ట్మెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అందరికీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. యాక్టివిటీస్ కూడా చాలా బాగా చేస్తున్నారు. ఒక స్కూల్లో వీడియో చూశాను, లైక్ శాంతాక్లాస్ వచ్చి గిఫ్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నట్టు శాంతాక్లాస్ గెటప్ వేసుకుని ఒక మేడం చేసిందనమాట. వీళ్ళు తీసుకెళ్ళిన గిఫ్ట్సే అట్లా మిక్స్ చేసి ఒక్కొక్కరికి ఎక్స్చేంజ్ చేసి ఇచ్చారు. చాలా బాగా చేశారనమాట. మా వాడికి వచ్చిన గిఫ్ట్ కూడా అన్బాక్సింగ్ చేశాడు. ఇంటికి వచ్చిన వెంటనే అమ్మ సర్ప్రైజ్ అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి చేశాడు. వీడియోస్లో ఎంత కుదురుగా ఉంటున్నాడు కదా, బయట అల్లరి చేయడేమో మీ బాబు చాలా మంచోడేమో అని అనుకుంటారేమో. మా వాడు సూపర్గా అల్లరి చేస్తాడు, సూపర్గా పేచీ పెడతాడు. కానీ ఓపిక్గా అలా చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడూ మీ పేషెన్స్ని అయితే లూజ్ అవ్వకండి. ఎస్, ఒప్పుకుంటాను, పిల్లల్ని పెంచడం అనేది ఒక టాస్క్, నిజంగా బిగ్గెస్ట్ టాస్క్ అసలు. ఇది వరకు పిల్లలు వేరు, ఇప్పుడు పిల్లలు వేరు అసలు. నిజంగా మా అప్పుడైతే బాబోయ్ ఇలా చేసేవారు కాదు, అలా చేసేవారు కాదు అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్ టోటల్లీ డిఫరెంట్. మావాడే ఇలా ఉన్నాడా అని అనుకునే వాళ్ళు కింద కమెంట్ చేయండి. నిజంగా చెప్తున్నాను, మీ వాడే కాదు, అందరు పిల్లలు అలాగే ఉన్నారు. సూపర్ ఫాస్ట్, సూపర్ హైపర్ అలాగే ఉన్నారు. పేచీలు, తిక్కలు, అలాగే అల్లరి అసలు దేంట్లోని తగ్గట్లేదు. మా వాడికైతే ఒక వాచ్, అందులోంచి అవైతే బయటకు వస్తున్నాయి. దాన్ని అదిగో షూటర్ అంట, అలా షూట్ చేస్తే బయటకు వచ్చేలాగా ఉంది. వాడికైతే నిజంగా చాలా బాగా నచ్చింది. టాయ్స్ యూజువల్గా పిల్లలకి నచ్చేవే కదా, వీడికి నచ్చింది. మేము నార్మల్గా స్టేషనరీ అయితే యూజ్ అవుతుంది అన్నట్టుగా వాడు అలాగే అదే తీసుకెళ్దాం అన్నాడు కాబట్టి సో ఇంక అదే తీసుకున్నాం. వీళ్ళు కూడా బాగా ఇచ్చారు. రెడ్ థీమ్లో వాచ్ వచ్చి చాలా బాగుంది. చాలా బాగా నిన్న సెలబ్రేషన్స్ జరిగినాయి, ఈరోజు వీడియో పెడుతున్నాను. నిన్నటి నుంచి కూడా వాచ్ వదలట్లేదు. అలాగే ఈ చలిలో పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి. తీసుకెళ్ళొద్దు అని చెప్పను, ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి. అలాగే ఇంట్లో పెట్టేసి డోర్స్ వేసేసి చలేస్తుంది అని రగ్గులు కప్పేసి స్వెటర్స్ కప్పేసి అలా మాత్రం చేయకండి. ఎందుకంటే పిల్లలకి ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలి. ప్రతి క్లైమేట్ వాళ్ళకి అలవాటు అవ్వాలి. హాట్ సన్ అలవాటు అవ్వాలి, అలాగే కోల్డ్ వెదర్ కూడా అలవాటు అవ్వాలి. దేనికి లోపల పెట్టేసి ఇంట్లో మాత్రం ఉంచకండి. ఎందుకంటే వాళ్ళకి ఆ క్లైమేట్స్ చేంజ్ అనేవి ఒక టైంలో చిన్నతనంలో ఆ క్లైమేట్స్ చేంజ్కి చాలా ఇబ్బంది పడతారు. చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. ఆల్మోస్ట్ మా బాబు మంత్లీ 2 times అన్నా సిక్ అవుతాడు. క్లైమేట్ చేంజ్ వచ్చినా ఏమొచ్చినా స్కూల్కి వెళ్తాడా, స్కూల్లో ఎవరికైనా కోల్డ్ ఉన్నా వెంటనే అటాక్ అవుద్ది. కానీ భయపడకండి, ఖచ్చితంగా ఫస్ట్ 2 years వాళ్ళ ఇమ్యూనిటీ, స్కూల్కి వెళ్ళిన ఫస్ట్ 2 years అయితే వాళ్ళ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో ఈ హడిల్స్ అయితే ఖచ్చితంగా దాటాము అంటే అవి ఓవర్కమ్ చేయగలము ఖచ్చితంగా. సో మీరు భయపడి మాత్రం స్కూల్కి పంపకుండా, ఎవరికో ఫీవర్ వచ్చింది, ఎవరికో కోల్డ్ వచ్చింది పంపను అలా మాత్రం చేయకండి. వాళ్ళ లోపల ఇమ్యూన్ సిస్టమ్ బిల్డ్ అవుతూ ఉంటుంది. సో అవి ఫైట్ చేస్తూ ఉంటుంది. సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు, అంటే మీ ఎవరికి తెలియవని చెప్పట్లేదు, నేను ఎక్స్పీరియన్స్ అయినవి, నేను ఇన్స్టా రీల్స్ లేకపోతే డాక్టర్స్ సజెషన్స్, పీడియాట్రిషియన్స్ ఇచ్చిన సజెషన్స్ బట్టి ఇలా చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో అలా చేస్తున్నాను. అది నాది మంచిది, నేను చెప్పినట్టే చేయండి అని మాత్రం చెప్పను. మీకు నచ్చితే చేయండి. ఎవరైనా బెనిఫిట్ అయితే మాకు కూడా ఆనందమే కదా. సో ఇది ఇవాల్టి క్రిస్మస్ వ్లాగ్. మెయిన్ మోటో వచ్చేసి ప్రతి యాక్టివిటీలో పిల్లల్ని అయితే ఇన్వాల్వ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. బాయ్ బాయ్.